హాయ్ వ్యూయర్స్, నా పేరు శ్రీరామ్. మనం ఎపిసోడ్ 2 కనుక చూసుకుంటే డే 1 అండ్ ఎపిసోడ్ 2 చాలా పెద్ద గొడవ అయితే అయింది ఇమ్ముకి అండ్ తినకి ఎవరికి ఇక మన హరీష్కి ఒక పెద్ద గొడవ అయితే అయింది. ఆ గొడవల తప్పెవరిది కరెక్ట్గా మాట్లాడుకుందాం. నోటి దూలెవరిది తప్పెవరిది అండ్ మన కామనర్స్ గేమ్ ఏం ఆడుతున్నారు, ఏం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, ఎంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, ప్రతిదానికి ఎందుకయ్యా ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నారు వీళ్ళ మధ్యలోనే గొడవ, ఇద్దరి మధ్యలో గొడవ, నలుగురు మధ్యలో గొడవ. హరీష్ ఒక దిక్కు, మాస్క్ పైన హరీష్ ఒక దిక్కు అయిపోయాడు, వీళ్ళందరూ ఒక దిక్కు అయిపోయారు. ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. ఒకవేళ నిజంగానే సెలబ్రిటీకి ఢీ కొట్టాలంటే మాత్రం ఈ గేమ్ అయితే వీళ్ళ దగ్గర నుంచి సరిపోదు. ఎందుకంటే వీళ్ళకు అగ్ని పరీక్ష వీళ్ళ అలవాటు అయిపోయి సెలబ్రిటీల గేమ్ వీళ్ళకి అర్థమైతే లేదు. సెలబ్రిటీలు ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఏం జాగ్రత్త పడుతున్నారు, ఎందుకు జాగ్రత్త పడుతున్నారు, ఇది ఎవరి ఎఫెక్ట్, ఇవన్నీ కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో చూసే ముందర ఒక లైక్ అయితే కొట్టుండి, కింద లైక్ ఉంటుంది. అండ్ కొత్తగా యూట్యూబ్లో ఇచ్చిన హైప్ ఆప్షన్ ఉన్నది, ఒకసారి హైప్ కూడా మీరు వాడగలిగితే సంతోషం. వారానికి 3 హైపులు వాడచ్చు, అందులో ఒకటో రెండో నాకు కూడా వాడితే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే రీచ్ ఎక్కువ ఉంటుందట. రైట్. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందర మనం అసలు నిన్న ఏం జరిగింది లైవ్ అప్డేట్స్తో సహా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఓన్లీ ఎపిసోడ్ చూస్తే మాత్రం కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. టోటల్ లైవ్ ఎపిసోడ్ చూస్తే పొద్దున్న సాయంత్రం లైవ్ చూస్తే మాత్రమే కొన్ని అర్థమయ్యే పరిస్థితి ఉన్నది. సో కాబట్టి ఇమ్ముకు ఈయనకు గొడవైంది. ఏం జరిగింది, బుండు అంకులని ఎందుకు అన్నాడు. ఇమాన్యుల్కు యాక్చువల్గా నోరు ఆగది, ఆ విషయం మీ అందరికి తెలుసు, మనకు కూడా తెలుసు. ఎందుకంటే బయట షోల్లో కూడా ఇమాన్యుల్ చేసే పని అదే, అందరి మీద కామెడీ చేసుకుంటుంటాడు. బట్ సెన్సిబుల్ కామెడీ చేస్తాడు. ఎవరైతే పడతారో వాళ్ళ మీదనే చేస్తుంటాడు కామెడీ. ఏ కమెడియన్కైనా ఈ ప్రాబ్లం జనరల్గా ఉండేది. నాట్ ఓన్లీ ఇమాన్యుల్, ఈవెన్ మన అవినాష్ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిండు, రోహిణి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కమెడియన్స్ కనుక వాళ్ళకు నోట్లోంచి డైలాగులు వస్తూనే ఉంటాయి. సో అవి స్పాంటేనియస్గా వస్తుంటాయి. ఒక్కోసారి నోరు జారుతుంటారు, ఒక్కోసారి వ్యవహారం జరుగుతుంటుంది. బట్ నిన్న ఏమన్నాడంటే, నిన్న యాక్చువల్గా ఇమాన్యుల్ చేసిన వర్క్ కనుక చూస్తే నిన్న పొద్దున్న సాయంత్రం దాకా చాలా అద్భుతమైన పని చేసిండు. ఆయనకు ఆ క్లీనింగ్ వర్క్ ఏదైతే ఇచ్చారో బిగ్ బాస్ డే 1 ఇమాన్యుల్ను ఇట్లా లేవడదామని డిసైడ్ అంటున్నాడు. అది అవకాశం ఇచ్చిన అందరూ ఉపయోగించుకోలేరు. ఇమాన్యుల్ మనకు ఎంత అద్భుతంగా ఉపయోగించుకున్నాడంటే నిన్న లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇమాన్యుల్ అదేంటి మన డస్ట్బిన్ అది పట్టుకొని క్లీన్ చేస్తానే ఉన్నాడు. బయట లోపల కింద మీద క్లీన్ చేస్తానే ఉన్నాడు. ఈవెన్ నాట్ టు ఫర్గెట్ సృష్టి కూడా చేసింది. సృష్టికి వేలికి దెబ్బ తగిలింది, బట్ అయినా కూడా పాపం చేసింది అమ్మ. అంటే కొంత హార్డ్ వర్క్ దాని చోట గులాబీ రేఖలు పడ్డ చోట చేసింది. బట్ ఇమాన్యుల్ చేసిన వర్క్ మాత్రం మనం మర్చిపోతే వేస్ట్. ఎందుకంటే ఇమాన్యుల్ చూసిన వాళ్ళందరూ కూడా సెలబ్రిటీ అయి ఉండి, వాస్తవంగా సెలబ్రిటీ ఇమాన్యుల్ గుర్తుపట్టిన వాళ్ళు లేరు. కాబట్టి ఇమాన్యుల్ అంత వర్క్ చేసిండంటే ఎంత డెడికేషన్తో పని చేస్తుండే, అంటే ఏదో ఒకటి కొట్టాలని వచ్చింది ఇమాన్యుల్ అనిపించింది. ఎప్పుడు చూసినా లైవ్ ఎప్పుడు ఆన్ చేసినా ఒక ఫ్రేమ్లో ఇమాన్యుల్ది నడుస్తూనే ఉండదు. 2 ఫ్రేమ్లు చూపిస్తుంటారు కదా, ఒక ఫ్రేమ్ వాళ్ళదైతే ఒక ఫ్రేమ్ ఇమాన్యుల్, ఇట్లనే చూపిస్తున్నాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఎంత కష్టపడ్డాడంటే ఆ పర్సనాలిటీ వేసుకొని కింద కూర్చొని క్లీన్ చేయడం ఎవరికి వాళ్ళకి అలవాటు ఉండదు. ఒకసారి సెలబ్రిటీ అయిన తర్వాత ఇవన్నీ వర్క్స్ ఇచ్చి పెడతారు. తన పల్లెటూరు నుంచి వచ్చిండు కావచ్చు, బట్ చాలా వర్క్ అయితే ఇమాన్యుల్ చేసిండు. ఒక సందర్భంలో ఎందుకంటే తన మెంటర్ మనోడు ఎవరు హరీష్, తను కూడా హెల్ప్ చేసాడు. హరీష్ హెల్ప్ చేయలేదు అనడానికి లేదు. తను ఇమాన్యుల్ చేస్తుంటే పోయి కవర్ పట్టుకున్నాడు, అందరూ పట్టుకున్నారు, ఎత్తేసిండ్రు. రాము రాథోడ్ కూడా చాలా హెల్ప్ చేసిండు. రాము రాథోడ్ అందరికీ చాలా, అంటే అందరికి కలిసిపోయి ఉంటున్నాడు. రాము రాథోడ్కు కొంచెం స్క్రీన్ స్పేస్ తక్కువ వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే పాపం తను కూడా అందరి బట్టలు ఉతకాలా అండ్ ఐరన్ చేయాలా. అంటే ఇంకా బట్టలు ఉతుకుడు స్టార్ట్ కాలే, మొన్న వెళ్ళింది కనుక పెద్ద బట్టలు ఉతుకు స్టార్ట్ కాకపోవచ్చు. అందరి బట్టలు ఉతకాలా, ఐరనింగ్ కూడా చేయాలంటే రాము రాథోడ్ పాపం కూర్చొని అందరు ఎవరు అడిగితే వాళ్ళది బట్టలు ఐరన్ చేసి ఇస్తున్నాడు అనమాట. ఆ స్టీమ్ ఐరన్తో చేసిస్తున్నాడు. ఎవరి వరకు వాళ్ళు సెలబ్రిటీస్ అయితే 100% పర్ఫెక్ట్గానే చేస్తున్నారు వాళ్ళు. అంటే బిగ్ బాస్ చెప్పింది పాటిస్తున్నారు, అన్ని పాటిస్తున్నారు. ఎందుకు అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ కొట్టిన దెబ్బ ఏదైతుందో సెలబ్రిటీ వెన్లో అందరి వెన్లో వణుకు పుట్టించేంత దెబ్బ కొట్టిపోయిండు పల్లవి ప్రశాంత్. ఎందుకంటే మనం ఇదివరకే చెప్పుకున్నట్టు ఒక్క సెలబ్రిటీ ఉంటేనే అంత ఇబ్బంది అయితే, ఒక్క కామనర్ ఉంటేనే అంత ఇబ్బంది అయితే 6 కామనర్స్ వస్తే పరిస్థితి ఎట్లుంటుంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని గేమ్ పెట్టేసి వీళ్ళను టెనెంట్స్ చేసేసి కామనర్స్ని ఓనర్స్ చేశారు. చాలా పెద్ద ట్విస్ట్. సో ఓనర్స్ ఏదైతే వీళ్ళు చూపించాల్సిన వీళ్ళు చూపిస్తే సెలబ్రిటీస్ ఎంత అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది టెనెంట్స్ అంటే. ఇది వాళ్ళకు పరీక్షే కదా. ఎవరు ఒక్కరు నోరు జారినా కూడా ఖచ్చితంగా కామనర్కి ఇక్కడ మనకు సానుభూతి అనేది వ్యక్తమవుతుంది. ఈ సింపతి గేము ఇవన్నీ కూడా పీక్స్ లెవెల్లో సెట్ చేసిపోయిండు పల్లవి ప్రశాంత్. అది తట్టుకోవడానికి ఇప్పటివరకు కూడా సెలబ్రిటీస్కు ఇంకా ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే ఆ ఎపిసోడ్ అందరు చూసుకుంటారు. ఏ రోజు మన రతిక వీళ్ళ ఎపిసోడ్ ఉండే కదా, రతిక అండ్ అమర్దీప్ నామినేషన్ లోపల రెచ్చగొట్టిన తర్వాత, అమర్దీప్ రెచ్చగొట్టిన తర్వాత ఆ ఎపిసోడ్ ప్లస్ అయిపోయి పల్లవి ప్రశాంత్ అందరంతకి తిరిగిపోయి పల్లవి ప్రశాంత్ కప్పు కూడా ఎగరేసుకుపోయింది లాస్ట్కి.
అమర్దీప్ రాకుండా. సో అంటే అమర్దీప్ చేసిన కొన్ని ఉన్నాయి, అంటే ఆయన చేసిన అంటే చిల్లర పనులు, అంటే ఆ ఏడవడం ఇవన్నీ తోటి కొంతవరకు తనకు ప్లస్ అయింది. ఎప్పుడైతే మనకు పల్లవి ప్రశాంత్ అప్పుడు తిట్టిండో అప్పుడు ప్లస్ అయింది. సో ఆ వణక అనేది ఇప్పటివరకు కూడా సెలబ్రిటీస్లో 100% ఉన్నదనే చెప్పాలి. ఇంకా సెలబ్రిటీస్ గేమ్కి వస్తే సెలబ్రిటీస్లో మన ఈయన భరణి గారు మంచి గేమ్ ఆడుతున్నారు, చాలా తెలివితేటలను గేమ్ ఆడుతున్నారు. ఎక్కడ ఏం డైలాగులు వదలాలా, ఏం చేయాలా, ఇవన్నీ ఆయన పర్ఫెక్ట్గా వదులుతున్నారు. అండ్ కామనర్స్ని ఎట్లా టార్గెట్ చేయాలా, సాఫ్ట్ టార్గెట్ ఎట్లా చేయాలా, హార్డ్ టార్గెట్ కాకుండా సాఫ్ట్ టార్గెట్ ఎలా చేయాలనేది భరణి గారు పర్ఫెక్ట్ ప్రదర్శిస్తున్నారు అనమాట. వాళ్ళని నొప్పించక తానుగా కానీ వాళ్ళు చెప్పినట్టే వింటున్నాడు. బయటికి వచ్చేసి మాత్రం ఒక డైలాగులు అయితే వదులుతున్నాడు. మనం డిస్టర్బ్ చేస్తూ మనం డిస్టర్బ్ చేయకపోయినా వాళ్ళు వచ్చి మా హౌస్లో డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి, అంటే ఏ కారణం నుంచి వదలాలో ఏ కారణం నుంచి వదలాలో ఆ కారణం నుంచి పర్ఫెక్ట్గా వదులుతున్నారు. అండ్ సెలబ్రిటీస్లో నాకు నచ్చిన సెలబ్రిటీ ఇంకొక సెలబ్రిటీ ఎవరంటే తనుజ గేమ్ నాకైతే 100% అనిపిస్తున్నది. నాకు బిందు మాధవిని మరోసారి చూసినట్టు అనిపిస్తున్నది. అంటే ఆ ఫైర్ అంతా ఇంకా చూపించలేదు, బట్ ఎక్కడ గేమ్ ఆడాలా, ఎక్కడ ఎలా ఆడాలా, సెలబ్రిటీస్ అని కాకుండా వీళ్ళ ముందర ఎట్లా ఉండాలనేది, వాళ్ళ ఫుడ్ ఆర్డర్ ఇస్తుంటే కానీ ఇవన్నీ కూడా తనుజ చాలా మెచ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్ తోటి మెచ్యూర్డ్గా ఆడుతున్నది ఆట. నాకు తెలిసి తనుజ టఫెస్ట్ క్యాండిడేట్, మనం ఎదురుగా చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నా, తనుజ ఇస్ అ టఫెస్ట్ క్యాండిడేట్ ఫర్ ఎనీ హౌస్ మేట్. ఇప్పుడు ఉన్న వాళ్ళకి కానీ మళ్ళీ సెకండ్ వచ్చే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా తనుజని టార్గెట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే తనుజ అంత టఫెస్ట్ క్యాండిడేట్ ఉన్నది. ఇలా వీకెస్ట్ క్యాండిడేట్ ఎవరున్నారా అంటే మనం నిన్న మాట్లాడలేదు సుమన్ శెట్టి అనుకున్నాం, లైవ్లో కాసేపు చాలా మాట్లాడాడు. వాళ్ళందరూ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, ఒకరి గురించి ఒకరు చెప్పడం ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు సుమన్ శెట్టి కూడా ఒక్కొక్కరి గురించి బాగానే ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో సుమన్ శెట్టి ఆట ఇంకా ముందర చూస్తాం అనుకుంటున్నా. ఇందులో కల్లా మనకు అస్సాం రైలు ఎక్కేది ఎవరు అంటే నాకైతే సంజన కనిపిస్తున్నది. ఈ వీక్ సంజన కల్రాణి గారు వెళ్ళిపోయేటట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసుకున్నారు. అందరికీ పుల్లలు పెట్టేస్తున్నది, అందరికి డిస్టర్బ్ చేస్తున్నది, గేమ్ అందరికి డిస్టర్బ్ చేస్తున్నది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నదని ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసారు. నామినేషన్స్ ఈరోజు ఉంటాయి. నామినేషన్స్లో కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంజనాకి చాలా ఎక్కువ నామినేషన్స్ పడ్డాయంట. ఎవరిది వాళ్ళే చేసుకోమన్నట్టున్నారు. సో ఈ మన సెలబ్రిటీస్ అందరూ కూడా సంజనానే నామినేట్ చేసినట్టున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరికి సంజన అంటే పడట్లేదు. ఆల్రెడీ నామినేషన్లో సంజన వచ్చేసిందని అనుకోండి. మేబీ వెళ్ళిపోవచ్చు కూడా. ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం, ఒక ఏజ్డ్ ఎవరైతే కొద్దిగా సీనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంటారో, సారీ కొంచెం జలుబు అయింది, వేరే అనుకోవద్దు, ఎవరైతే సీనియర్ ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళే కరెక్ట్గా వీళ్ళతో మింగిల్ కాలేక వెళ్ళిపోతుంటారు. అందులోంచి కొంతమంది మాత్రమే మనకు శివాజీ లాగా వాడుతుంటారు. సో ఈసారి అంత ఎంటర్టైనింగ్ కాకపోయినా భరణి గారు ఆ ప్లేస్ తీసుకుంటారేమో, కొద్దిగా బాగానే ఆడుతున్నారు అనిపిస్తున్నది భరణి గారు, రైట్. ఇక మిగతా విషయానికి వెళ్దాం, ఎపిసోడ్ విషయానికి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్ట్ కాగానే అంటే ఓన్లీ ఎపిసోడ్ చూస్తే చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నది నిన్న ఎవరు తప్పు అని చెప్పడానికి, బట్ ఫుల్ లెంత్ మనకు లైవ్ చూస్తేనే అర్థమవుతుంది అది ఈ విషయం ఇందాక కూడా చెప్పుకున్నట్టుగా. సో ఇక్కడ మనకు స్టార్ట్ అవ్వడం వచ్చేసి ప్రియా ఎమోషనల్గా స్టార్ట్ చేశారు. క్లీనింగ్ గురించి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ నిన్న. మీరు అంటే ఆల్రెడీ ఏదైతే నాగార్జున గారి ముందర మీరు చెప్పారో దాని ప్రకారం మళ్ళీ మీరు వాళ్ళకి ఇచ్చేసి వర్క్ని ఖరారు చేయాలి. అంటే నేను ఏదో నార్మల్గా ఇచ్చేశారు, నా వర్క్ చూసారు కదా, మీరు వర్క్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు, వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు అని చెప్పేసి చేంజ్ చేసి ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇస్తే మనం డీటెయిల్ కాకుండా ఎవరిది వాళ్ళు ఇచ్చారు. ఒక సంజనాన్ని మాత్రం మార్చేశాడు. సంజనాన్ని మార్చేసి ప్రియా ఏం చేసిందంటే కుకింగ్ విషయంలో సంజనాన్ని మార్చేసి వీళ్ళకి ఇచ్చేసింది. సంజన కరెక్ట్గా చేయలేదంట. ఆ రోజు మిడ్ నైట్ అయితే మనం మిస్ అయ్యాం, బట్ సంజన సరిగ్గా చేయలేదంట, ఏదో వాటర్ ఇస్తా అన్నది, ఏదో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సంజన మీద వీళ్ళకి కూడా. కాబట్టి ఏం చేశాడంటే తనుజాకు అండ్ వీళ్ళకి ఇచ్చాడు, తనుజాకు అండ్ భరణి గారికి ఇచ్చారు. సో వీళ్ళిద్దరు కూడా పర్ఫెక్ట్గా మేము చేస్తామని చెప్పేశారు, చేస్తున్నారు కూడా. లైవ్లో కూడా చూశాను నేను, బాగానే చేస్తున్నారు. ట్విస్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ బిగ్ బాస్, కామనర్స్కు మనకు లగ్జరీ ఇచ్చాడు కదా, లగ్జరీ హౌస్ అంతా ఇచ్చేసి పని కూడా ఎక్కువనే పెట్టాడు వాళ్ళకు. అంటే వంట వాళ్ళే చేసుకుంది, వాళ్ళంటే వాళ్ళు ఎవరైతే చెప్తారో కామనర్స్ చెప్పిన వంటను వీళ్ళు సెలబ్రిటీస్ నుంచి ఎవరైనా వీళ్ళిద్దరు ఎంచుకున్న వాళ్ళిద్దరు వాళ్ళకు చేసి పెట్టాలి. ఏ టైంలో అంటే ఆ టైంలో ఏ వంట కావాలంటే ఆ వంట ఇచ్చిన రేషన్ ప్రకారం చేసేయాలనేది బిగ్ బాస్ సారాంశంగా చెప్పారు. వీళ్ళకి మాత్రం వంట లేదు, ఎందుకంటే వీళ్ళకు కిచెన్ లేదు. వీళ్ళు వంట చేసుకోవాలంటే కిచెన్ యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకు. కిచెన్లోకి వీళ్ళు ప్రతిసారి పోలేరు కదా, వీళ్ళకి ఇచ్చిన హౌస్ వేరు కదా, డబల్ హౌస్ కాన్సెప్ట్ ఇచ్చారు కనుక, దీన్ని ఒక హౌస్ లాగా క్రియేట్ చేశారు కనుక వీళ్ళకు కిచెన్ లేదు. సో వీళ్ళకు ప్రతి పూట బిగ్ బాసే మంచిగా వంట పంపిస్తాడు, బ్రహ్మాండంగా తినచ్చు. లగ్జరీ ఎవరికి ఇప్పుడు వీళ్ళకే అనిపిస్తుంది నాకైతే, మంచి వంటలు కూడా చేయకుండా సెలబ్రిటీస్ తినచ్చు అని చెప్పేసి చెప్పాడు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, వారం ఉంటుందా, 15 రోజులు ఉంటుందా, తర్వాత మారుస్తారా, ఇవన్నీ మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే బిగ్ బాస్ రోజులో ఏదైనా సాధ్యమే కనుక ఖచ్చితంగా మారుస్తారు. ఇక్కడ ప్రమాదం ఎవరికి పొంచుందంటే ఈ సెలబ్రిటీ మన కామనర్స్ ఉన్నారు కదా, ఓనర్స్, వీళ్ళకే ప్రమాదం పొంచుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకు ఓనర్స్ అని ఇవ్వగానే వీళ్ళు మొత్తం
100 రోజులు ఓనర్సే ఉంటాం అనుకుంటున్నారు ఏంటో, ఆ ఓనర్స్లా బిహేవ్ చేయడం, వాళ్ళను వర్క్ చేయడం చేస్తున్నారు. సో వీళ్ళకి కూడా ఛాన్స్ వచ్చేసి మళ్ళీ ఆ హౌస్ షిఫ్టింగ్లు ఇటు నుంచి అటు కూడా పంపించే అవకాశాలు చాలా ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లో ఏది ఊహించడానికి లేదు. వీళ్ళు ప్రాపర్గా చేస్తే ఉంచుతారు, లేకపోతే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. ఎందుకు వాళ్ళకి ఇచ్చారు అంటే అగ్ని పరీక్ష అని వీళ్ళు ఒకటి ఎదుర్కొని వచ్చారు. కామనర్స్ అగ్ని పరీక్ష షోని ఎదుర్కొని వచ్చారు, వీళ్ళందరూ ఎదుర్కొని వచ్చారు. కాబట్టి వాళ్లకు లగ్జరీస్ అన్ని ఇచ్చేసాడు, రైట్. వీళ్ళకు అదే అగ్ని పరీక్ష అని చెప్పేసి చేశాడు. అంటే వాళ్ళు ఒక 15 రోజులు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు కనుక వీళ్ళు ఒక 15 రోజులు అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ కలపడమో లేకుంటే దాన్ని ఈ సెకండ్ హౌస్ ఏదైతున్నదో దీన్ని ఏమంటారు పనిష్మెంట్ హౌస్ లాగానో ఇంకేదన్నా క్రియేట్ చేస్తారు. జైలు కూడా ఉంది, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ మనం చూడబోతాం ముందర. ఇంకా ఎపిసోడ్లోకి వస్తే పొద్దున్నే వీళ్ళకు మార్నింగ్ సాంగ్ జనరల్గా బిగ్ బాస్ హౌస్లో వేరే వాళ్ళను అలో చేయరు, వేరే వాళ్ళని రానియరు. బట్ ఈసారి ఏమనుకున్నారో డాన్సర్స్ వచ్చారు. డాన్సర్స్ కూడా ముఖానికి మాస్క్ లేకుండా డైరెక్ట్ వచ్చేసి బ్లాస్ట్లు చేసిపోయారు. ఇవన్నీ కూడా ఇమాన్యుయల్కు లిఫ్ట్ చేయడానికే చేసినట్టు అనిపించింది. ఎందుకంటే క్లీనింగ్ సెక్షన్ ఇమాన్యుయల్ కనుక అక్కడ ఫన్ జనరేట్ కావాలా, కాబట్టి ఇమాన్యుయల్కు కష్టం ఎక్కువ పెట్టాలి, ఇమాన్యుయల్కి ఎలివేషన్ ఎక్కువ రావాలా అన్నదైతే కనిపిస్తుంది. తప్పేం లేదు, ఇమాన్యుయల్కు ఎలివేషన్ ఇచ్చుట్లో తప్పు కూడా లేదు. ఇమాన్యుయల్ ఆ కేపబిలిటీ ఉన్న క్యాండిడేట్. హౌస్లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్ ఇప్పటికైతే ఇమాన్యుయలే. సుమన్ శెట్టిని కూడా కమెడియన్ కేటగిరీలో తీసుకొచ్చారు, కానీ అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుయల్ వెళ్ళనే సాధ్యమవుతుంది. లేకపోతే బోర్ కొట్టేస్తుంది మనకు. పొద్దున్న దాకా ఈ గొడవలే చూడలేం కదా, వీళ్ళు గొడవలు మొదలుపెట్టుకొని మొదటి రోజు నుంచే సీరియస్గా ఆడేస్తూ జాలీగా 4 రోజులు ఉండొచ్చుగా, ఎందుకు పోగానే గొడవలు మొదలుపెట్టేస్తున్నారు అంటే గొడవలు చేస్తేనే మాకు ఫుటేజ్ వస్తుంది, గొడవలు చేస్తేనే పబ్లిక్లోకి వెళ్తాం, అండ్ మేము ఇట్లనే ఆడాలా, ఇవన్నీ అంటే సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఆడాలా, అంటే మేము పర్ఫెక్ట్గా ఆడుతున్నాం, ప్రొజెక్షన్ చేయాలా అని చెప్పేసి కామనర్స్ అయితే చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చీటీ మాటి గిల్లి కజ్జాలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు బిగ్ బాస్ ఫస్ట్ మధ్యలో భోజనం తింటుంటే బిగ్ బాస్ బయటికి వెళ్ళగొట్టాడు, వాళ్ళను తినకూడదు, మీరు ఇంట్లోకి రాకూడదు అని చెప్పేసి వాళ్ళకు సెలబ్రిటీస్ అందరు బయటికి వెళ్ళగొట్టాడు. బిగ్ బాస్ వాళ్ళకి తెలీదా వాళ్ళకి ఆకలి వేస్తే ఫుడ్ పెట్టాలి, లేదంటే పబ్లిక్లో వ్యతిరేకత వస్తున్న వాళ్ళకి తెలీదా? వీళ్ళు మేము సానుభూతులు పర్లం, మాకు అసలు తిండి లేకుంటే తట్టుకోలేం అన్నట్టుగా వాళ్ళకు ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడం. వాళ్ళు వద్దురా మొర్రో అంటుంటే, మాకు ఆకలి అయితే లేరా మొర్రో అంటుంటే మొదలు శ్రీజ తీసుకెళ్ళి ఇచ్చింది. మీకెందుకు, మేము చూసుకుంటాం కాన్సిక్వెన్సెస్. ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు వీళ్ళు? బిగ్ బాస్ యాక్షన్స్ కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేస్తారు? ఇంత కష్టపడి వెళ్ళారు, ఆటలో ఉండాలి కదా. మేము అన్నట్టు అది పెద్ద గ్రేట్ అనుకుంటున్నాడు. ఇవన్నీ హరీష్ కానీ వీళ్ళు కానీ మేము కాన్సిక్వెన్సెస్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. మేము హరీష్ అయితే నెక్స్ట్ లెవెల్. నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధమే. నాకు ఫుడ్ అనేది చాలా, నేను నోటికాడ ఫుడ్ లాగను. అంటే పాత ఎపిసోడ్లు చూసి నోటికాడ ఫుడ్ లాగడం తప్పు, ఫుడ్ వేస్ట్ చేయడం తప్పు, ఇవన్నీ పాత దాంట్లో ఉంటాయి కదా, అక్కడ సానుభూతి వస్తుంది కదా, వాటిని చూసి ఆ సానుభూతి కోసం చేస్తున్నట్టు అనిపించింది. ఆ ఫుడ్ పెట్టినందుకు ఏడ్చేంత వీక్ హరీష్ అని అయితే నేను అనుకోవట్లేదు. అంటే నా లోపల సాఫ్ట్ కార్నర్ కూడా ఉన్నది అని చూపించడానికి హరీష్ చేస్తున్నాడా అనిపించింది. పొద్దున ఒక 1-2 అవర్స్ చూస్తే ఒక 3-4 అవర్స్ బాగా ఆడాడు హరీష్. కొన్ని స్టేట్మెంట్స్ కానీ వీళ్ళకి ఇచ్చేటప్పుడు కానీ బాగా ఆడాడు. తర్వాత వచ్చేసరికి ఏమంటారు, నాకు అపరిచితుల్లాగా చేస్తున్నాడు అనమాట. ఒక గంట ఒకలాగా ఉంటాడు, ఇంకో గంట ఒకలాగా ఉంటాడు, ఒకదానికి రియాక్ట్ అవుతాడు, ఒకదానికి రియాక్ట్ అవ్వడు. ఎందుకు రియాక్ట్ అవుతాడో అర్థం కాదు. ఇవన్నీ ఉన్నాయి. అంటే 100 రకాల షేడ్స్ అయితే హరీష్లో ఉన్నాయి. అప్పట్లో ఈయన ఉండే కదా కౌశల్ లాగా కొంత ఆ కాపీ చేద్దామని అనిపిస్తున్నాడు. కోపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే లాస్ట్ దాకా ఉంటారు కనుక ఆ కోపం చూపించాలి. ఇవన్నీ కూడా ఒక స్కేల్ మీద రాసుకొని మంచి కొలబద్ద వేసుకొని ఇవన్నీ రాసుకొని వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. కొంతమంది రివ్యూవర్స్కు హరీష్ నచ్చుతుండొచ్చు, హరీష్ను లేపుతుండొచ్చు. బట్ నాకు హరీష్ నచ్చుతున్నాడు అంటే కొన్ని విషయాల్లో నచ్చుతున్నాడు, కొన్ని విషయాల్లో అయితే మొత్తానికైతే ఫుటేజ్లో అయితే కవర్ అవుతున్నాడు, కావాల్సిన మసాలా అయితే ఇస్తున్నాడు. కానీ అది మంచిగా చెడా అనేది మనకు కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది, రైట్. ఇక్కడ ఇమాన్యుయల్ విషయంలో కూడా అదే జరిగింది. ఇమాన్యుయల్ అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫుల్ ర్యాప్ ఉన్నది ఇమాన్యుయల్ తోటి. ఇమాన్యుయల్ ఓన్లీ హరీష్తోనే ఉంటున్నాడు, ఎందుకంటే తన మెంటర్ పొద్దున్న దాకా ఉంటున్నాడు కనుక ఆ ఫ్రీనెస్ వచ్చింది, ఆ ఇంటిమస్ వచ్చింది అనుకొని ఓ మాట అయితే జారాడు. అంటే తప్పులేదు, సారీ నోరు జారడం తప్పే, గుండంకులు అనడం తప్పే, కానీ దానికి ఒక 10 సార్లు సారీ చెప్పాడు. ఎవరు, మన ఇమాన్యుయల్ చాలాసార్లు సారీ చెప్పాడు. అయితే అన్నప్పుడు రియాక్ట్ కాని హరీష్ ఇక్కడ తప్పెక్కడ జరిగిందంటే, అనడం తప్పే కానీ హరీష్ అప్పుడే రియాక్ట్ కాకుండా ఆలోచించి మంచిగా దీనికి ఏం మసాలా యాడ్ చేస్తే ఇది బాగా వెళ్తుంది అని ఒక పెద్ద వర్డ్ వాడు బాడీ షేమింగ్ అని ఒక పెద్ద పదం వాడింది అనిపించింది నాకు. దానికి ఎందుకంటే వేరే వాళ్ళని సీరియస్గా అంటే బాడీ షేమింగ్ అనొచ్చు. మనకు లాస్ట్ సీజన్లో పృథ్వీ చేసింది బాడీ షేమింగ్ కింద వస్తుంది. యాక్షన్స్ చేసుకుంటూ ఇట్లున్నా అట్లున్నా అని మనకు తన మీద చేశాడు కదా, అది బాడీ షేమింగ్ కిందకి వస్తుంది.
బట్ ఇది బాడీ షేమింగ్ కింద జస్ట్ ఏదో అంటే కామెడియన్ కనుక కామెడీగా గుండంకులు అని చెప్పేసి ఆయనకు అలవాటు కనుక అనేసాడు. ఒకవేళ నీకు తప్పు అనుకుంటే ఇలా అనొద్దు అని చెప్తే పర్లేదు. బాడీ షేమింగ్ అనే పదం వాడే వరకు అది పెద్ద ఇష్యూ అవుతుందని అనుకున్నాడు. దాన్ని అలా వాడితే ఇమాన్యుల్ కూడా అదే అన్నాడు, మనకు ముందుగా నేను అన్నప్పుడు చెప్తే దాని బాడీ షేమింగ్ అంటే ఇంకేదన్నా ఓకే, దాన్ని మలుచుకొని దానికి ఆయింట్మెంట్ రాసేసి మంచిగా క్రీమ్ రాసేసి బాడీ షేమింగ్ అని బదనాం చేస్తే మైలేజ్ వస్తుంది అనుకుంటున్నాడా మరి? ఎందుకు అనుకుంటే అక్కడికి 10 సార్లు సారీ చెప్పాడు. తర్వాత లైవ్లో చూస్తే మీరు చాలాసార్లు వెళ్ళి సారీ చెప్పాడు. అన్న నా ఉద్దేశం అది కాదు, బాడీ షేమింగ్ అని పెద్ద పెద్ద పదాలు వాడకు, నాకు అట్లాంటి అలవాటు ఉండదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే నేను కరెక్ట్ ఉండాలి కదా ఫస్ట్. నాకే గుండు, నాకే జుట్టు లేదు, నాకే వ్యవహారం లేదు, నేను నిన్నెట్లా బాడీ షేమింగ్ చేస్తానా? నీకన్నా నేను ఎక్కడ కూడా సుపీరియర్గా లేను బాడీ విషయంలో. అటువంటిప్పుడు నేను నిన్నెట్లా బాడీ షేమింగ్ చేస్తాను? నా ఉద్దేశం అది కాదు, ఇంటిమసీ ఉంది కాబట్టి అన్నాను, లేకుంటే అనేవాడిని కాదని ఇమాన్యుల్ పదే సార్లు చెప్పాడు. అయినా కూడా నేను ఇంకా గంభీరంగా చేస్తున్నాడు, ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలన్నట్టుగా చేసినట్టుగా నాకైతే అనిపించింది. రైట్, దాని తర్వాత ఇది వీళ్ళ పార్ట్ వదిలేస్తే ఇంకా నెక్స్ట్ వీళ్ళకు సెపరేట్ హౌసెస్ ఇచ్చారు కదా, ఈ డిస్కషన్ చేశారనమాట. హరీష్ మన శ్రీజ అండ్ హరీష్ రాత్రి వాళ్ళు పిల్లోస్ వచ్చి తీసుకుంటున్నారు, వాళ్ళకి ఆ హౌస్ ఇచ్చింది, మనం అడగకుండా తీసుకెళ్ళి పాయింట్ వరకు ఓకే, ఈ సర్టెన్ పాయింట్ వరకు ఓకే, మనం అడగకుండా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ కూడా చెప్పాడు, మీరు లోపలికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలా, రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలా, ఏమైనా తినాలన్నా పర్మిషన్ తీసుకోవాలా, వాళ్ళ ఫుడ్ మీరు తినకూడదని చెప్పేసాడు క్లియర్. కనుక ఈ డిస్కస్ చేసుకుని ఇక్కడ హరీష్ బాగానే చెప్పాడు, కరెక్ట్, ఆ పాయింట్ మనం చేయొచ్చు అని. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చాలా ఫార్మల్ అన్నట్టుగా గురక పెడతాను, నేను బయట పడుకుంటా, మీకు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అన్ని బయట పడుకున్నాడు. ఇవన్నీ కన్సిడరబుల్. ఇంకోరికి డిస్టర్బ్ అవ్వద్దు అనుకోవడం ఇవన్నీ కూడా కన్సిడరబుల్, దాన్ని మా విషయంలో పర్ఫెక్ట్, ఓకే, నో ప్రాబ్లం. తర్వాత వీళ్ళు వచ్చేసి ఇవన్నీ వేసిపోయారు, మార్నింగ్ సాంగ్కి వచ్చేసి బ్లాస్ట్లు వేసిపోయారు, కావాలనే వేయించాడు బిగ్ బాస్, లేకుంటే ఆ బ్లాస్ట్లు వేయించి ఇది జనరేట్ కావాలని వేయించినట్టు అనిపించింది నాకు. తర్వాత సోఫాలో కూర్చొని వీళ్ళు డిస్కస్ చేసుకుంటే ఓనర్ అంటే ఎట్లా ఉండాలా, టెనెంట్స్ అంటే ఎట్లా ఉండాలి అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఓనర్ టెనెంట్ అంటే టెనెంట్స్ వీళ్ళకు పని మనుషులు రాజులు అని ఇంకేదన్నా పెట్టేది ఉండే, ఈ ఓనర్ టెనెంట్స్ అనే వరకు టెనెంట్స్ ఎందుకు వర్క్ చేస్తారండి నాకు అర్థం కాదు. ఓనర్స్కి టెనెంట్స్ ఎందుకు కూర్చొని ఉండే, అంటే టెనెంట్స్ వర్క్ చేస్తారా? చేసేవారు కదా. ఇప్పుడు మన ఇంట్లో ఒక టెనెంట్ ఉంటాడు, టెనెంట్ వచ్చి మనకు వంట చేసి ఇస్తాడా? చేసేవాడు కదా. బానిసలు లేకుంటే రాజులను ఇంకేదైనా పెట్టేది ఉండే, అనవసరం టెనెంట్స్ అని పెట్టేసి వీరు వాళ్ళ వర్కర్స్ లాగా చేసేసి, అంటే సెలబ్రిటీస్ నువ్వు వర్కర్స్ అనొద్దని అనుకున్నారా? ఎందుకు అనుకున్నారా నాకే తెలియదు. టెనెంట్స్ అని పెట్టినప్పుడు టెనెంట్స్ ఎట్లా చూడాలి, కిరాయి ఇచ్చి తీసుకోవాలా, ప్రజానికి డబ్బులు ఇచ్చి తీసుకోలేకుంటే ఇంకేదైనా ఇచ్చి తీసుకోవాలని చెప్పేలా. కానీ టెనెంట్స్ వచ్చేసి ఓనర్స్కి వంట చేసి ఇవ్వాలా? ఏ ఓనర్కి చేసిస్తారు టెనెంట్? నేనైతే చేసి ఎక్కడ కూడా టెనెంట్ ఉన్నప్పుడు చేసి ఇవ్వలేదు కదా. సో ఆ వర్డ్ కరెక్ట్గా యాప్ట్ కాలేదేమో అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ మార్చే దాంట్లో ఏమైనా మార్చుకుంటే బాగుంటుంది అనిపించింది. వీళ్ళందరూ సోఫాలో కూర్చున్నారు, వాళ్ళు నిలబడి మాట్లాడుతున్నారు, ఓనర్స్ అందరూ నిలబడి మాట్లాడుతుంటే కింద కూర్చొని సోఫాలో కూర్చొని టెనెంట్స్ అందరూ మాట్లాడుతుంటారు. సడన్గా బిగ్ బాస్ మాత్రం గడగడలాడిస్తున్నాడు ఈసారి. అంటే బిగ్ బాస్ మారిపోయాడని చెప్పేసి నాగార్జున గారు ఏదైతే చెప్పారో ఆ మార్పు బిగ్ బాస్ బిహేవియర్లో మారింది, చాలా మారింది. మనకు ముందు రోజే ఇంటి ఇచ్చాడు, అర్జునుడిలాగా నేను పోరాటం చేస్తా యుద్ధ భూమి అని, దాన్ని యుద్ధ భూమితో పోల్చాడు. ఖచ్చితంగా వీళ్ళతో యుద్ధం చేస్తున్నాడు, ఏది కూడా కొంచెం కూడా టాలరేట్ చేయట్లేదు బిగ్ బాస్ హౌస్ ఎట్లా ఉండాలో అట్లా ఉండాల్సిందే అని టాలరేట్ చేయట్లేదు. 100% బాగా అనిపించింది. కూర్చుంటే సోఫా కూడా వాళ్ళదే, మీరు టెనెంట్స్ అని మర్చిపోయినరా, ఇది టెనెంట్స్ హౌస్ అని ఓనర్స్ హౌస్ అని మర్చిపోయినరా అంటే మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు చెప్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ డిస్కషన్ ఎంత అయింది. తర్వాత అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు హౌస్ సెలబ్రిటీస్ అందరు టెనెంట్స్ ఇప్పటి నుంచి అగ్ని పరీక్ష ఎదుర్కోవాలంటే ఇంకా ఒక్కొక్కరు డ్యూటీస్ ఒక్కొక్కరికి ఇచ్చేశారనమాట. శ్రీజ అందరి బట్టలు ఉతకాల్సి ఉంటుంది, రాము రాత్రులు అందరు బట్టలు ఉతకాల్సి ఉంటుందని శ్రీజ ఇచ్చింది. రాము రాత్రులు జూని అందరూ కూడా 100% తీసుకున్నారు, ఎవ్వరు కూడా కంప్లైంట్ చేయకుండా నో కంప్లైంట్స్ నో రిగ్రెట్స్ అన్నట్టుగా తీసుకొని చేస్తున్నారు. ఎందుకంటే చెయ్యకపోతే పబ్లిక్లో వ్యతిరేకత వస్తుంది. పల్లవి ప్రశాంత్ దెబ్బ, ఇప్పటి సెలబ్రిటీస్ కూడా అబ్బా చేసిన బిగ్ బాస్ ఈ డ్యూటీస్ ఇచ్చేయంగానే నాకు నా గార్డెన్ ఇలా ఉండడం నచ్చట్లేదు ఇమాన్యుల్, నీ డ్యూటీ, నీ ఆచారాలు, నీ ఆయుధాలు తీసుకొని నీ డ్యూటీ మొదలుపెట్టని చెప్పేశాడు. అంటే నేను ఏమనుకున్నాం అంటే లైవ్లో ఈ వర్డ్ మనకు వినబడలేదు, బిగ్ బాస్ చెప్పింది. మనం ఏమనుకున్నాం, ఇది వాళ్ళే చేసుకుంటారు కదా, ఈ గార్డెన్ అంతా వాళ్ళే చేసుకుంటారు కదా, ఇమాన్యుల్ ఎందుకు పెట్టారు అన్నట్టు అనుకున్నాం. బట్ బిగ్ బాస్ నోటి నుంచే ఇవన్నీ గార్డెన్ మొదలుపెట్టు, నువ్వు నీ పని మొదలుపెట్టు, నా గార్డెన్ ఇట్లా నచ్చట్లేదని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. ఇంకా తప్పదు కదా, పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇమాన్యుల్ అదే డ్యూటీ చేస్తా కోసం నడువులు పడిపోయి ఉంటే మొత్తం తడిచిపోయాడు అనమాట. ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది మనీష్కి అండ్ హరీష్కి మధ్యలో, మర్యాద మనీష్ హరీష్కి మధ్యలో. వీళ్ళందరూ డ్యూటీ ఇచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు,
అంటే దీని డిస్కషన్ నడుస్తుంది అనమాట. ఈ కిచెన్ డ్యూటీ ఎవరికి ఇవ్వాలి, కిచెన్లో ప్లాట్ఫామ్ డ్యూటీ ఎవరికి ఇవ్వాలా, అండ్ మన డైనింగ్ టేబుల్ డ్యూటీ ఎవరికి ఇవ్వాలా, ఇవన్నీ చెప్తుంటే మనీష్ ఏదో పిచ్చినై చెప్పబోతే హరీష్ నీకు లేదు కదా, నీకు బ్యాడ్జ్ లేదు కదా అని చాలా హార్ష్గా మాట్లాడాడు. తర్వాత ప్రియాకు హరీష్ కూడా మధ్య వాగ్వాదం బాగా నడిచింది. ఏ విషయంలో అంటే ప్రియా క్లియర్గా చెప్పింది, మా వాళ్ళు కుక్ అంటే కుక్ పనే చేస్తారు, క్లీనింగ్ పని మా వాళ్ళు చెయ్యరు అని చాలా క్లారిటీగా చెప్పింది అనమాట ప్రియా. సో అక్కడ హరీష్కు కొంచెం మన ఏమంటారు ట్రిగ్గర్ అయ్యాడు, ఎందుకు చేయొద్దు కిచెన్ వాళ్ళు చేయాలి కానీ. బట్ జనరల్గా కూడా హరీష్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత కూడా ఇచ్చాడు అనమాట, కిచెన్ వాళ్ళే అది క్లీన్ చేసుకోవాలి, కిచెన్ వాళ్ళే మీరు కావాలంటే ఎంత దూరం అని వెళ్తాను ఈ విషయంలో డిబేట్ కన్నా వస్తాను నేను, కిచెన్ వాళ్ళే కిచెన్ డ్యూటీ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా కిచెన్ వాళ్ళు వంట చేసిన వాళ్ళు క్లీనింగ్ డ్యూటీ ఎప్పుడు బిగ్ బాస్లో ఎప్పుడు చేయాలంటే వాళ్ళ విల్లింగ్లీ చేస్తే ఓకే, మీరే చేయాలని చెప్పడం తప్పు. ఎందుకంటే క్లీనింగ్ వాళ్ళు వేరే ఉంటారు, 15 మంది ఉంటారు కనుక మనిషి కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, అది చేయరు. సో ఇక్కడ హరీష్ తప్పుగా మాట్లాడాడు అనిపించింది నాకు. ఇక దీని తర్వాత వీళ్ళు కామనర్స్ మధ్యలో ముస్లిం పుట్టింది హరీష్కు అండ్ వీళ్ళకి మధ్యలో చాలా అంటే లీడర్షిప్గా చేస్తున్నాడు, మనకు లీడరా కాదు కదా, వాళ్ళకు కూడా ఎవరు లీడర్ లేడు, మనకు కూడా ఎవరు లీడర్ లేడు, హరీష్ ఎందుకు లీడర్లా చేస్తున్నాడు అని శ్రీజ పాయింట్ రేజ్ చేస్తే మర్యాద మనిషి కూడా దానికి వంతపడ్డాడు. వాస్తవంగా కూడా ఈయన అన్ని లీడ్ తీసుకొని చేయాల్సిన పని లేదు, కెప్టెన్ అయినప్పుడు చేయాలి, అన్ని లీడ్ తీసుకొని చేస్తే నేను లీడర్ లాగా ప్రొజెక్ట్ అవుతున్నా అని చెప్పేసి చేస్తున్నాడు కనుక వీళ్ళకి మధ్యలో ముసలం పుట్టేసింది. ఆల్రెడీ కామనర్స్ మధ్యలో గొడవ పుట్టింది. ఇప్పటివరకు సెలబ్రిటీస్ అందరూ కలిసే ఉన్నారు, వాళ్ళకి ఇంకా గొడవలు కాలేదు. ఈరోజు అయినాయంట సంజనాకు అండ్ ఫ్లోరా సేనికి మధ్య గట్టిగా అయినాయంట. ఫ్లోరా సేనిని ఏదో మాట అనేసిందంటే మనం సాయంత్రం ఎపిసోడ్ కనుక మాట్లాడుకుందాం, అది లేకుంటే మధ్యాహ్నం దాంట్లో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా పెద్ద గొడవలు అవుతున్నాయంట ఫ్లోరా సేనికి అండ్ మన సంజనా గల్దానికి. సంజన అంటే ఎవరికి పడట్లేదు, అందుకే అందరూ నామినేషన్ కూడా ఈరోజు నామినేషన్లో సంజన ఉంటుంది, రైట్. దీని తర్వాత ఫుడ్ అంటే వీళ్ళందరూ ఫుడ్ తింటుంటే బయటికి వెళ్ళగొట్టేసాడు బిగ్ బాస్. అక్కడ పోయి ఉన్నారు, కొంచెం తిన్నారు, సగం తిన్నారు. సో ఇక్కడ డ్రామా అంతా నడిచింది, మనం ఇందాక చెప్పుకున్నట్టు డ్రామా అంతా నడిచింది. ఎవరు హరీష్ డ్రామా అంతా నడిచింది అనమాట. పోయి తీసుకుపోయడం, తర్వాత మళ్ళీ శ్రీజ తీసుకుపోయడం, వద్దని ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఎలా ఇస్తారు వాళ్ళకి ఫుడ్ చూసుకుంటాడు కదా బిగ్ బాస్. వద్దని చెప్పిన తర్వాత వీళ్ళకి అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకైతే తెలియట్లే. సో ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చారు, శ్రీజ ఇచ్చింది, వద్దన్నారు. తర్వాత మళ్ళీ హరీష్ తీసుకెళ్ళి ఇచ్చాడు. బిగ్ బాస్ క్లియర్గా పిచ్చినయ్యి అది కూడా స్టోర్ రూమ్లో పెట్టాలనుకుంటున్నాం. అంటే అది ఆయన చెప్పింది ఏంది, ఇది మీకోసం ఇచ్చిన ఫుడ్ మళ్ళీ మీరు వాళ్ళకి తీసుకెళ్ళిస్తే మళ్ళీ స్టోర్ రూమ్లోకి వచ్చేస్తుంది, మీకు కూడా ఉండదు. బిగ్ బాస్ అన్ని అరటిపండు తొక్కలు ఇచ్చి చెప్పడు, ఒక డైలాగ్ ఇచ్చినప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవాలి. అందులో పెడతావా అంటే పెట్టాను బిగ్ బాస్ పెట్టను అంటే వీళ్ళందరికీ అర్థమైంది, ఎవరికి వేరే టీమ్మేట్స్కి అర్థమైంది. వాళ్ళు వచ్చేసి లోపల పెట్టు ఫుడ్ అది వాళ్ళకి ఇయ్యకు బిగ్ బాస్ చెప్తున్నా అంటే ఈ హరీష్ టు బిగ్ బాస్ టు హరీష్, మీ ఇద్దరే మాట్లాడుకుంటాం, మీరందరూ రావాల్సిన పని లేదు, నేను సార్ట్ అవుట్ చేసుకుంటాను కదా, నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను కదా, ప్రతిదానికి నేను రెడీ, దేనికైనా రెడీ, నేను ఫుడ్ లాగను అంటే సింపతి కార్డు ప్లే చేసేసి అబ్బా హరీష్ అంటే భోజనం పెడతాడు అందరికీ అని పబ్లిక్ అనుకోవాలన్నా. అంత అమాయకుడు అని ఎవ్వరు అనుకోరు హరీష్ గారు, ఇంత అమాయకుడు హరీష్ అని ఎవరు అనుకోరు పాపం. అంతా ఫుడ్ పెడతానే ఉండొచ్చు, ఫుడ్ పెట్టడం తప్పని కాదు నా ఉద్దేశం, కానీ దాన్ని అంత ల్యాక్ చేయకూడదు. బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా లాక్ చేయకూడదు, ఆ ల్యాక్ చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది. అంటే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు కూడా, మన ఇమాన్యుల్ వచ్చేసి ఎవ్వరికి ఆకలిగా లేదు, మీరు తేకండి, మీ వల్ల మిమ్మల్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తే కూడా అర్థం కావట్లేదు. తనూజ వచ్చి నాకు తనూజ ఎక్కడ నచ్చిందో క్లియర్ కట్గా చెప్పింది, మీరు ఫేస్ చేస్తారు ఓకే, కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు ఓకే, మీకు శిక్ష పడితే మీరు ఫేస్ చేస్తారు, బట్ మీ వల్ల మా అందరికి శిక్ష పడితే ఎవడు ఫేస్ చేయాలా? ఈరోజు ఫుడ్డే లేదంటే ఎవడు ఆకలితో ఉండాలా అంటాడు కదా బిగ్ బాస్ అప్పుడు పిచ్చిగా చేస్తే. అంటే మీరు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు, అక్కడ ట్రిగ్గర్ అయ్యాడు, తన అన్న మాటకు ట్రిగ్గర్ అయ్యాడు అనమాట. అలా అంది ఏంటి అని ఆమె అన్నది కరెక్టే కదా, నువ్వు చేయబట్టి అందరూ మళ్ళీ ఇబ్బంది పడితే ఎట్లా? ఆకలిగా లేదు, ఆకలి ఉంటే వాళ్ళు అడుగుతారు కదా బిగ్ బాస్, వాళ్ళకందరికీ నోరు ఉంది కదా, బిగ్ బాస్ ఆకలిస్తుంది ఏదైనా పంపి అని అడుగుతారు, అంత మరీ ఆకలితో చంపరు, ఏదైనా ఒక పాయింట్ వరకే చూస్తారు బిగ్ బాస్ లో. మరీ ఇట్లా పుట్టలు పలిపోయి ఆకలి కింద పడిపోయి చక్కెర వచ్చి పడిపోయేలాగా చెయ్యరు, వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఫుడ్ ఇవ్వాలి, ఇంతవరకు బేరబిలిటీ ఉన్నది. వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా కండిషన్స్ చెక్ చేసుకుంటారు, మెడికల్ కండిషన్స్, వీళ్ళు ఎంతవరకు అవుతారు, డయాబెటిక్ ఉన్నారా, ఇంకేదైనా ఉన్నారా, అన్నిటికీ ఊర్చుకునేలా ఉంటేనే బిగ్ బాస్ హౌస్లో పంపిస్తారు, అంత ఊరికే ఈజీగా పంపించరు ఇట్లా. తర్వాత ప్రియా ఇక్కడ లోపల డిస్కషన్ నడితే ప్రియా అందరు ఫేక్ చేస్తున్నారు, ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి చేస్తున్నారు. ఎవరిని నమ్మకూడదు అంటే కొంత నమ్మాల్సి వస్తుంది, నమ్మకూడదు సరే, ఆమె ప్రాస్పెక్టివ్ అది. బట్ బిగ్ బాస్ హౌస్లో నమ్మకాలు పెట్టుకోకపోయినా మంచిదే, బట్ ఒక టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు చాలామంది సపోర్ట్ క్రూషియల్ అవుతుంది, ఎక్కడో ఒక చోట టీమ్మేట్తో ఆడాల్సి వస్తుంది కావచ్చు.
టీమ్మేట్తో ఆడాల్సి వచ్చినప్పుడు టీమ్మేట్తో ఆడవలసిందే. బట్ అప్పటిదాకా కూడా ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. ఎవరిని నమ్మను నేను, ఎవరిని ఉండను అంటే ఆ ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ రాదు. బిగ్ బాస్ హౌస్ అంటే మీరు మీ వాళ్ళ వ్యక్తిత్వం బయటపరచడం ఎంత ఇంపార్టెంటో పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటా అంటే ఎంటర్టైన్మెంట్ రాదు కదా. సో అది తను మాట్లాడిన మాట తప్ప నేను అనట్లేదు, బట్ ఎంటర్టైన్మెంట్ నమ్మకం ఇవన్నీ కూడా ఉండాల్సిందే. తర్వాత బిగ్ బాస్ అందరిని బయటికి రమ్మని ఫుడ్ పంపించాడు అయ్యా. ఫుడ్ పంపిస్తే వీళ్ళందరికీ కామనర్స్కి మాత్రం 5 స్టార్ హోటల్ ఫుడ్, అవేంటి డోనట్స్, అయ్యి పిజ్జాలు, బర్గర్లు, కాఫీ ఇవన్నీ పంపించాడు అనమాట. ఇదంతా 5 స్టార్ ఫుడ్ మీరు తినండి అని చెప్పేసి, విచ్ ఈజ్ నార్మల్ ఫుడ్ అంటే అన్నం కూర పప్పు ఇవంతా కూడా కామనర్స్కి పంపించాడు. బట్ ఆ పిజ్జాలు ఎన్ని తిన్నా కూడా ఎవరికైనా కూడా వీళ్ళు ఒక రోజు ఒక గంట తింటారేమో, కానీ రోజు కనుక ఇస్తే బోరు కొడుతుంది. అది కడుపు నిండి మనం జనరల్గా కూడా ఎన్ని తిన్నా మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం కూర పప్పు తింటేనే హ్యాపీగా అనిపిస్తుంది. సో వీళ్ళ ఫుడ్డే బాగా నచ్చింది. వీళ్ళు ఎవరు దాని గురించి టెంప్ట్ కాల. ఒక తనుజ కాఫీ గురించి టెంప్ట్ అయింది తప్ప ఆ ఫుడ్ చూసి వీళ్ళైతే టెంప్ట్ అవుతారు సెలబ్రిటీస్ అనుకున్నారో ఎవరు టెంప్ట్ కాల. కమ్మటి బ్రహ్మాండ ఆకలితో ఉన్నారు, బ్రహ్మాండంగా తినేశారు. ఆలుగడ్డ కూర టమాటా అని మంచి బ్రహ్మాండంగా తినేశారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాలేదు. వాళ్ళకు లగ్జరీ ఇచ్చినట్టు పెద్దలు అన్నిటికన్నా ఫుడ్ వండి పెట్టి రోజు పంపిస్తానడం అన్నిటికన్నా పెద్ద లగ్జరీ అనిపించింది నాకు. అంటే ఉండే ఏదైతే ఉన్నదో ఆ ప్లేస్ నార్మల్గా ఇచ్చినా కూడా బ్రహ్మాండమైన భోజనం 3 పూటలు పంపుతా అన్న తర్వాత ఇంకేముంది, వాళ్ళకి హ్యాపీగా పంపుతాడు. కాకపోతే ఒక ట్విస్ట్ ఏముంటుందంటే సరిగ్గా చేయకపోతే ఇలా నువ్వు తినకు, నీకు పంపియను, లేకుంటే నువ్వు గట్క తిను, ఇవన్నీ పెట్టే అవకాశాలని రేపటి నుంచి ఫుడ్ ఇంకా తగ్గించవచ్చు. అంటే ఈ అన్నం కూర పప్పు కాకుండా సాంగటి పంపడం ఇట్లాంటివి చేసే పరిస్థితులు ఆ ప్లాన్లో కూడా ఉన్నారంట. సో అది అక్కడ జనరేట్ చేయడానికి అదొకటి చేస్తారు. వీళ్ళకి పంపిస్తే వీళ్ళెవరు టెంప్ట్ కలప. తనుజ టెంప్ట్ అయితే తనుజని పిలిచేసి బిగ్ బాస్ నీకేమన్నా అంటే అందులో ఆ ఫుడ్లో నీకేమైనా కావాలంటే కాఫీ బిగ్ బాస్ అని పాపం ఆశగా అడిగింది. కాఫీ లవర్ ఉన్నట్టుంది, కాఫీకి అడిక్షన్ ఉన్నట్టుంది. ఇస్తాడేమో అనుకోని పాపం అడిగిన తర్వాత బిగ్ బాస్ నేను ఇవ్వను నీకు, అంటే కొన్ని అంతే మనకు అనుకునేది దొరికాయని చెప్పేసి అన్న పాపం ఏడ్ చేసింది అమ్మాయి. కొంతమంది ఉంటారు ఇప్పుడు మనకు టీ వేరే వ్యసనాలు అన్నట్టు, వ్యసనం అని కాదు పాపం మనకు అడిక్షన్ ఉన్నట్టుంది. కాఫీ అడిక్షన్ అనేది చాలా గట్టి అడిక్షన్. లాస్ట్కి పాపం బాటిల్ తీపించుకొని వాసన చూసి మురిసిపోయింది అనమాట. అక్కడికే హ్యాపీ ఫీల్ అయింది. అట్లీస్ట్ ఆ వైబ్ అని వస్తుంది అని చెప్పేసి ఆ కాఫీ వాసన చూసింది. సో బాధ అనిపించింది వాస్తవంగా తనుజని చూస్తే. బట్ స్టిల్ పర్ఫెక్ట్గానే ఉంది. ఒక నిమిషం ఏదో బాగా గట్టిగా కాబట్టి నార్మల్ ఏడ్చినట్టు అనిపించేసి మళ్ళీ కలిసిపోయింది, మళ్ళీ వర్క్ చేసింది. తర్వాత కిచెన్లో వర్క్ చేసింది. తర్వాత మళ్ళీ ఈ ఫుడ్ పంపించినప్పుడు కూడా మళ్ళీ గులాబీ రెక్కలు, ఆ పూసలు అన్నీ వేసారు కింద గార్డెన్లో. అంటే కావాలని ఇమ్మును వంగబెట్టాలో డిసైడ్ అయిన. లాస్ట్ పాపం ఇట్లే కనుక పని చేస్తే ఈ మాన్యులు టోటల్గా పుట్ట పోయి అన్నీ వస్తుంది, మంచి ఎక్సర్సైజ్ కిందికి వస్తుంది అన్నట్టుగా చేస్తున్నట్టున్నారు పని జనరేట్ చేయడానికి. మళ్ళీ కింద ఫ్లోర్ అంతా ఎందుకు వేస్తున్నారు బిగ్ బాస్, ఇవన్నీ ఊడడిగిండు బిగ్ బాస్ అని పాపం చాలాసార్లు మొత్తుకున్నాడు. ఇవన్నీ ఏకండి బిగ్ బాస్, మాకు బ్లాస్ట్ లేకున్నా పర్లేదు కానీ ఈ టార్చర్ మేము భరించలేము, ఇదంతా చేయడం చాలా కష్టంగా ఉంది పాపం. ఒక్కొక్కటి తీస్తున్నాడు, ఆ లైట్లకు మెరుస్తున్నాయి అందులో. సో ఇట్లా ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. తనుజ మళ్ళీ తర్వాత కాఫీ స్మెల్ చూసేసి అడిగింది. కనీసం ఇంకో తర్వాత ఏం డిస్కషన్ అంటే తనుజ వచ్చేసి మేము కుకింగ్ చేసి పెడుతున్నాం కదా, కనీసం టీ అన్నీ ఇవ్వచ్చు కదా, పొద్దున్నే మీకు టిఫిన్ చేయాలంటే టీ లేకుంటే మైండ్ బ్లాక్ అవుతుంది, కొంచెం టీ అన్నీ ఇవ్వచ్చు కదా అని అడిగింది. అంటే అడగడంలో తప్పు లేదు, వీళ్ళు ఇచ్చినా కూడా తప్పలేదు అనిపించింది. బట్ బిగ్ బాస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో ఫైనల్గా ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే కామనర్స్లోంచి హరీష్ కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు అనిపించింది. అండ్ వీళ్ళు అత్యుత్సాహం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. కామన్గా ఉండొచ్చు కదా, ప్రతిది అదే డిస్కషన్, ప్రతి విషయాన్ని ఇట్లా ఏమంటారు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ఈ కామనర్స్. వాళ్ళకేమో అర్థమైపోయింది, సేమ్ వాళ్ళకి సెలబ్రిటీస్ కనుక వాళ్ళకి అర్థమైంది. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కెమెరా సెన్స్ ఉంటుంది, 24 hours కెమెరా సెన్స్లోనే ఉంటారు సెలబ్రిటీస్. వీళ్ళకేమో ఆ కెమెరా సెన్స్ ఒకటి ఉండదు కనుక ఏదో డిస్కషన్ ఇంట్లో డిస్కస్ చేసినట్టే చేసుకుంటున్నారు. ఈ కెమెరా సెన్స్ రావంటే కొంచెం టైం పడుతుంది. ఎవరైతే కెమెరా సెన్స్ తెచ్చుకొని అనగలుగుతారో వాళ్ళు సస్టైన్ అవుతారు. ఇంత నటించొద్దన్నా ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో నటించవలసిందే. వీళ్ళందరూ నటిస్తూనే ఉంటారు, మాస్క్లు వేసుకొని నటించవలసిందే 24 hours అని. అంటే ఒక 3-4 weeks అయితే ఉంటుంది, ఇంకా తర్వాత ఒరిజినల్ స్వరూపాలు బయటపడతాయి. బట్ వీళ్ళు ఇప్పుడే బయటపడిపోతున్నారు. ఒక 3-4 వారాలన్నా కనీసం వీళ్ళు మేనేజ్ చేసుకునేంత కెపాసిటీ వీళ్ళకి రావాలి. సో అది కొంచెం వీళ్ళు అత్యుత్సాహం తగ్గించుకోవాలి. మీరు కామెంట్ చేయాల్సిందంటే కింద ఇమాన్యుల్ దాంట్లో ఎవరిది తప్పు అనిపించింది మీకు, గుండంకుల్ అని ఇమాన్యుల్ తప్ప, లేదంటే కింద హరీష్ది తప్ప కామెంట్ చేయండి. అండ్ ఎవరి ఆట మీకు నచ్చుతుంది, కామనర్స్ ఆట బాగా అనిపిస్తుందా, సెలబ్రిటీస్ ఆట బాగా అనిపిస్తుందా, ఈ ఫార్మాట్ బాగా అనిపిస్తుందా, ఏమనేది ఏది ఉంటుంది ఏది అనిపిస్తుంది. ఒకవేళ నేను చెప్పింది తప్పు అనుకుంటే దాన్నైనా కడిగే అవకాశం మీకు ఉన్నది, కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అండ్ లైక్ చేయండి.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హైప్ అని బటన్ ఉంటుంది, హైప్ కొట్టేసి కొంచెం వీడియో హైప్ చేయండి, మనకు కూడా వ్యూస్ చాలా ఇంపార్టెంట్ కనుక. ఓకే, నెక్స్ట్ మధ్యాహ్నం లైవ్ అప్డేట్స్ దాంట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. శ్రీరామ్ వీరేంద్ర.